చేయబడింది. 6 సార్లు ఈ అక్విలా ప్రిస్కిల్లా కొరకు మెన్షన్ చేయబడింది. ఆ అపోస్తల కార్యములు 18:2లో ఇప్పుడు మనం చూసాము. 1:2లో కూడా మరి అక్కడ వారు అనే దంపతులు ఉన్నారు. మరి పౌలు గారు వారిని దర్శించారు. వారి దగ్గర వారు డేరాలు కుట్టేవారని అక్కడ తెలియదు. అయితే వారు కొత్తగా వచ్చినటువంటి కొరింథీ ప్రాంతానికి అక్కడ వారు మరి డేరాలు కుడుతూ ఉన్న సమయంలో మరి పౌలు గారు వెళ్ళి దర్శించడం జరుగుతుంది. అక్కడ వారు డేరాలు కుడుతున్నప్పుడు పౌలు గారు కూడా వారితో పాటు కలిసి డేరాలు కుట్టేవారంట. ఎందుకంటే పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండేను. వారు కలిసి పని చేయుచుండేది. ఇక్కడ చూసినట్లయితే వారు కలిసి పని చేశారనమాట అక్కడ పౌలు గారితో కూడా. మరి ఈ అక్విలా ప్రిస్కిల్లా వాళ్ళు డేరాలు కుడుతున్న సమయంలో వాళ్ళు కూడా అక్కడ. అయితే కిందికి ముందు చదివినట్లయితే 6 సార్లు వీరి కొరకు మరి చక్కటి విషయాలు మరి ఇక్కడ బోధించడం జరిగింది ఈ యొక్క అపోస్తల కార్యంలో. అదే అపోస్తల కార్యంలో 18వ అధ్యాయము 18వ వచనంలో కూడా అక్కడ మంచి మాట ఉంది. పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి ఈ యొక్క కొరింథీ ప్రాంతంలో కొత్తగా వచ్చినటువంటి ఈ దంపతులు మరి అక్కడ మరి ఆ డేరాలు కుట్టుతూ మరి దేవుని యొక్క సువార్తను వారు ప్రకటిస్తున్న సమయంలో పౌలు భక్తుడు ఎప్పుడైతే వీరిని దర్శించడం జరిగిందో మరి వారి వృత్తి పనిలో మరి పౌలు గారు కూడా మరి ఖాళీగా ఉండకుండా వాళ్ళతో సమయం గడిపారు. ఎన్ని రోజులు గడిపారంటే మీరు అక్కడ కనిపిస్తుంది. మీరు కిందికి చూసినట్లయితే 11వ వచనంలో 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించారు. అంటే 18 నెలలు కూడా మరి యేసు ఈ యొక్క పౌలు భక్తుడు గారికి ఈ యొక్క అక్విలా ప్రిస్కిల్లా అనే దంపతులు ఆశ్రయం ఇచ్చారు, అంటే ఆతిథ్యం ఇచ్చారు. మరి పోయిన వారం కూడా మనం చూసుకున్నాం కదా, మార్తా మగ్దలేనే మరి మార్తా అండ్ మరి వీళ్ళిద్దరు కూడా మరి యేసు ప్రభు వారికి ఆతిథ్యం ఇచ్చారు. సో ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే మరి ఎంత మంచి ఉదార బుద్ధి కలిగినటువంటి కుటుంబము ఈ భార్య భర్తలు అంటే మరి వారికి పౌలు గారికి 1.5 సంవత్సరాలు అంటే 1.5 years సేవకులకి అతని సేవకుడికి ఆతిథ్యం ఇచ్చారనమాట. సో మీరు మన జీవితాల్లో కూడా మనం ఏంటంటే ఈ యొక్క దంపతుల వలె మరి దేవుని పనిలో మరి ఎవరైతే పని చేస్తున్నారో కలిసి వాళ్ళు దేవుని పనిలో మరి వాళ్ళు తమ జీవితాలను సమర్పించుకొని మరి సేవ చేస్తున్నారు. అలాంటి కుటుంబాలకు అలాంటి సేవకులను మనము ప్రోత్సహించే వారిగా ఉండాలని ఇక్కడ మనకు తెలియజేయబడుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అపోస్తల కార్యములు 18:18లో పౌలు గారు అక్విలా ప్రిస్కిల్లా అనే దంపతులను తనతో పాటు సిరియాకు తీసుకెళ్లారు. అంతేకాకుండా చూడండి ఇక్కడ మరి వీళ్ళు పౌలు భక్తుడు గారితో కలిసి జీవించారు. అంతేకాకుండా డేరాలు కుట్టారు. వారి యొక్క పోషణ కొరకు మరి కష్టపడ్డారు. మరి పని చేస్తూ కూడా దేవుని పని అక్కడ చేశారు. అంతేకాకుండా మీరు అక్కడ చూసినట్లయితే 4వ వచనంలో యేసుప్రభు ఈ యొక్క పౌలు భక్తుడు గారు విశ్రాంతి దినమున తప్పకుండా ఆయన సమాజ మందిరాలలో ఆయన వాక్యం బోధించేవాడు, యేసుప్రభు గురించి చెప్పేవాడు అనమాట. సో మరి ఈ యొక్క 18 నెలలు కూడా మరి ఈ కుటుంబంతో పౌలు భక్తుడు గారు ఉన్నారు అని అంటే మరి వాళ్ళు ఎన్నో విషయాలు మరి భక్తుడి ద్వారా నేర్చుకొని ఉంటారు. పౌలు భక్తుడు గారు వారికి బోధించి ఉంటారు. అంతేకాకుండా సమాజ మందిరాలు అతను బోధిస్తున్నప్పుడు తరికిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో దేవుని యొక్క పనిని మరి అదే ఆత్మతో మరి శిష్యులు ఏ విధంగా హతసాక్షులు అయ్యారో మరి ప్రతి ప్రాంతంలో కూడా ఆయన వాక్యాన్ని బోధిస్తూ మరి వచ్చారు. మరి అదే రీతిగా ఈ యొక్క పౌలు భక్తుడు గారు కూడా ప్రతి ప్రాంతంలో కూడా మరి దేవుడు చూపించిన విధంగా ప్రతి ప్రాంతంలో కూడా మరి వాక్యాన్ని బోధించుకుంటూ మరి అక్కడికి ప్రతి ప్రాంతాన్ని దర్శిస్తున్నాడు. అలాంటి సమయంలో ఈ యొక్క కుటుంబము పౌలు గారిని ఎంతగానో ఆదరించింది. మీరు ఇంకా కొంచెం కిందికి చదివినట్లయితే అదే అపోస్తల కార్యంలో 18:26 వచనంలో కూడా ఉంది. ఏంటంటే 6 సార్లు అని చెప్పాను కదా. 18:1లో మనం ఇప్పుడు చూసాము. 18:18లోనేమో అక్విలా ప్రిస్కిల్లా దంపతులు తనతో పాటు సిరియాకు వెళ్ళారు. అక్కడ సేవ చేసిన తర్వాత కొన్ని రోజులు మరి పౌలు భక్తుడితో కలిసి మరి వారు అక్కడ కొరింథీ ప్రాంతంలో సేవ చేసిన తర్వాత మరి పౌలు భక్తుడు గారు మరి సిరియా దేశానికి వెళ్ళారనమాట. ఆ సిరియా దేశానికి వెళ్ళినప్పుడు మరి అక్కడికి కూడా మరి అతనితో పాటు వీళ్ళు ప్రయాణం చేశారు. ఎవరు? అక్విలా ప్రిస్కిల్లా ఇద్దరు దంపతులు కూడా మరి ఆ సేవకుడితో కలిసి ప్రయాణం చేశారనమాట. అంతేకాకుండా కొంచెం కిందికి చదివినట్లయితే 18:26 వచనంలో కూడా చూడండి, అక్కడ అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసుకు వచ్చెను. అక్కడ చూసినట్లయితే మరి సిరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారిని అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. ఇక్కడ చూసినట్లయితే ఆ సిరియా దేశానికి వచ్చిన తర్వాత ఎఫెసు అనే ప్రాంతంలో వారు నివసించినప్పుడు అక్కడికి మరి వచ్చినప్పుడు పౌలు భక్తులు మరి అక్కడ వారిని వదిలేసి మరి ఇంకా కొన్ని ప్రాంతాలకు మరి దేవుని సువార్తను ప్రకటించిన కొరకు అతను వెళ్ళడం జరిగింది. అలాంటి సమయంలో మరి ఆ యొక్క ప్రాంతంలో మరి ఎఫెసు ప్రాంతంలో మరి వీరు సువార్తను ప్రకటించే వారిగా ఈ
దంపతులు ఉన్నారు. అంతేకాకుండా అదే 26వ వచనంలో చూసినట్లయితే అక్కడ అపొల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. ఇక్కడ చూసినట్లయితే ఒక విద్వాంసుడు ఉన్నాడంట, అతను లేఖనముల యందు ప్రవీణుడై ఉన్నాడంట. ఎవరు? ఒక అపొల్లో అనే అటువంటి ఒక యూదుడు అనమాట. సో అతను కూడా మరి ప్రభువు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిజము మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా అయితే ఈ యొక్క అపొల్లో అతనికి మరి బాప్తిజం ఇచ్చి యోహాను ఆ యొక్క బాప్తిజం గురించి తెలుసుకొని అయినా కూడా యేసును గూర్చిన సంగతులు కూడా తెలుసుకొని మరి అక్కడ సమాజ మందిరంలో ఉన్నటువంటి వారికి అతను ధైర్యంగా మాట్లాడుతున్నాడంట. సో అలాంటి యవనస్తుని మరి ఈ అపొల్లో ప్రిస్కిలా అనే దంపతులు అతన్ని చేర్చుకొని తన గృహంలో అతన్ని చేర్చుకొని తనకి ప్రిస్కిల్లా అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచడు. ఇక్కడ చూసినట్లయితే మరి ఏ విధంగా ఈ డేరాలు కుట్టుతూ జీవిస్తున్నటువంటి వారు మరి దేవుని తెలుసుకొని మరి ఆ యొక్క పౌలు భక్తుడి ద్వారా ట్రైనింగ్ తీసుకొని అతను చెప్పిన బోధలు యందు వాళ్ళు ఎదిగి, అంతేకాకుండా మరి వాళ్ళు ఇతరులకు కూడా చెప్పే స్థితిలో అంటే ఇంకొక తోటి వారిని వాళ్ళు బలపరిచే వారిగా ఎంకరేజ్ చేసే విధంగా ఇక్కడ కనపడుతున్నారు. ఈ యొక్క దంపతులు ఆ యొక్క అపొల్లో అనేటువంటి వ్యక్తిని అతను విద్వాంసుడంట, అతను గొప్ప ప్రవీణుడై ఉన్నాడంట అతను లేఖనం యందు. సో అలాంటి అతనికి చెప్పే స్థితిలోకి మరి దేవుడు అంతగా వీరిని ఎదిగించాడు అనమాట. ఇక్కడ చూసినట్లయితే అతనికి బోధించినప్పుడు మరి యేసుప్రభు గురించి ఇంకా క్లియర్గా వాళ్ళు చెప్పారనమాట. క్లియర్గా అతనికి చెప్పినప్పుడు అతను కూడా మరి మీరు అతని గురించి కూడా కింద చదివితే అతను బహిరంగంగా యూదుల మధ్యలో అతను వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు అనమాట అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో. ఈ విధంగా మరి ఈ యొక్క దంపతులు మరి దైవజనుని చేర్చుకోవడమే కాకుండా మరి ఇతరులను కూడా ప్రోత్సాహపరుస్తూ దేవుని పని విషయంలో మరి చాలా ఆసక్తి మరి చూపించారనమాట. అంతే ఇంకొక చూడండి, రోమా పత్రిక 16:3 కూడా అక్కడ ఉంటుంది ఏంటంటే వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఇక్కడ చూసినట్లయితే మరి దేవుని ఒక సువార్త పనిలో మరి దైవజనుని చేర్చుకున్నారు, అతని ద్వారా బోధ విన్నారు. ఆ విన్న బోధను మరి వారు మర్చిపోకుండా మరి దేవుని సువార్త కొరకు మరి తమ దేశాన్ని కూడా వదిలిపెట్టి అంటే ఆ రోమా ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టి మరి ఈ యొక్క తెలియని ప్రాంతానికి వచ్చి మరి అక్కడ సేవ చేస్తున్నటువంటి వారిని దేవుడు ఎంతగానో వారిని ప్రేమించాడు. చూసినట్లయితే మరి దైవజనుని చేర్చుకున్నారు. అంతేకాకుండా మరి దేవుని యొక్క నామం కొరకు మరి ఎవరైతే పని చేస్తున్నారో ఇతరుల తోటి సేవకులను కూడా వారు ఆదరించినట్టుగా ఇక్కడ కనపడుతుంది. అందుకే ఆదర్శ దంపతులు అనేసి ఇక్కడ వారి కొరకు చెప్పడం జరిగింది. మీరు చూసినట్లయితే రోమా 16:3 కూడా వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు గారు చెప్తున్నారు ఎవరి గురించి? అకుల ప్రిస్కిల్లా వారు ఏంటంట తన ప్రాణం కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఈ మాట ఎందుకు చెప్పారని నేను అనుకున్నాను. నేను కొంచెం ముందుకు చదవడం జరిగింది. మరి తమ ప్రాణాలు కూడా అడ్డుపెట్టి మరి అంతగా పౌలు భక్తుడికి ఏం సహాయం చేశారని చూస్తున్నప్పుడు మరి అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం మీరు చదివినట్లయితే అక్కడ కింద 23వ వచనంలో చూడండి, ఆ కాలమందు క్రీస్తు మార్గమును గురించి చాలా అల్లరి కలిగాను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆ కొరింథీ ప్రాంతము ఆ యొక్క ప్రాంతం అనేది కూడా అక్కడ ఎఫెసు అనే ఈ యొక్క ప్రాంతంలో వారు సేవ చేస్తున్నారు. అక్కడ మరి ఉన్నప్పుడు అక్కడ ఏంటంటే పౌలు భక్తులు ఏ ప్రదేశానికి వెళ్ళి కూడా మరి వాక్యం బోధిస్తున్నప్పుడు అక్కడ చాలా వ్యతిరేకతలు అల్లర్లు వచ్చేవి. ఎందుకు వచ్చినాయంటే మీరు ఒక 19వ అధ్యాయము మీరు 23 నుంచి చదివితే కనుక అక్కడ మరి విగ్రహారాధన మరి పూజించొద్దు, నిజదేవుడు ఇతను మరి ఈయన మన కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య మన కొరకు రక్తాన్ని కార్చాడు, మన పాపములో ఒప్పుకోవాలని ఈ యొక్క దైవజనుడు ఎప్పుడైతే బలంగా చెప్తున్నాడో అక్కడ ఉన్నవారు మరి దాన్ని సహించక దాన్ని తప్పుగా ఎంచుకొని మరి అతని మీద చంపడానికి కూడా అతను చూస్తున్న సమయంలో మరి అకుల ప్రిస్కిల్లా అనేవారు మరి పౌలు భక్తుడికి ఎంతగానో మరి సహాయం చేశారంట. ఎంత అంటే తమ ప్రాణాలను కూడా మరి అతని కొరకు ఇచ్చుట కనుక తెగించారంట. అంత గొప్పగా మరి దైవజనుని ఈ యొక్క అకుల ప్రిస్కిల్లా అనే దంపతులు ప్రేమించారు. అంతేకాకుండా మరి వారింటిలో మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి, నేను మాత్రము కాదు అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. పౌలు భక్తుడు ఎంత మంచి సాక్ష్యం చెప్తున్నాడంటే వీళ్ళ కొరకు
వారి ఇంటిలో ఉన్న సంఘమునకు వందనం చెప్పుడి. అంటే వీరు ఆదరించే గుణం కలిగిన వారు, అంతేకాకుండా ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉన్నారు. దేవుని యొక్క సువార్త విషయంలో మరి ఆశ కలిగి ఉన్నారు. అంతేకాకుండా ఇతరులను చేర్చుకున్నారంట. మరి పౌలు భక్తుడు మరి 1.5 సంవత్సరములు వారితో ఉన్నారు అని అంటే మరి ఆ సమయంలో మరి ఇతరులను కూడా మరి వారు ఆకర్షించుంటారు. ఇతరులను కూడా మరి గృహానికి పిలుచుంటారు. మరి మన గృహాల్లో ప్రార్థన పెట్టుకోవాలి అంటే మన వరకే మనం వింటాము. కానీ మన కుటుంబంలో ప్రార్థన జరిగినప్పుడు ఇతరులకు మనం ఆహ్వానాన్ని ఇచ్చేవారిగా ఉంటున్నామా? మన ద్వారా మరి ఈ యొక్క దంపతులు ఏ విధంగా వారి సంఘములో, వారి ఇంటిలోనే సంఘము ఏర్పడ్డదంట. అందు గురించి చెప్తున్నాడు, వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. నేను మాత్రం కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారంట. చూడండి, మరి ఈ విధంగా మరి ఆది సంఘములో మరి సంఘ పెద్దలుగా మరి వీరు పిలువబడ్డారు. అకుల్లా ప్రిస్కిల్లా గాని వీరిద్దరు కూడా మరి ఆది సంఘములో ఆ 1వ శతాబ్దంలో ఎన్ని హింసలు, ఎన్ని బాధలు ఆ సమయంలో ఉన్నాయంటే దేవుని సువార్త ప్రకటించడంలో మరి అలాంటి బాధలను తట్టుకొని మరి దైవజనులకు ఆశ్రయం ఇచ్చి మన తన తోటి వారిని ఎంకరేజ్ చేసేవారిగా వీళ్ళు ఉన్నారంట. మీరు చూడండి, మనము దేవుణ్ణిలో ఎదిగిన తర్వాత మనకన్నా చిన్నవారు, కొత్తవారు, అప్పుడప్పుడే రక్షణలకు వస్తున్నవారు, కొత్తగా సంఘంలోకి ఆడైన వాళ్ళని మనము క్రిటిసైజ్ చేసేవారుగా, వీళ్ళకేం తెలియదు అన్నట్టుగా మనము ఉండదు. వాళ్ళని ఆదరించేవారుగా, వాళ్ళని ఎంకరేజ్ చేసేవాళ్ళుగా, వాళ్ళకి ఒకవేళ దేవుడి గురించి ఇంకా కొన్ని తెలియకపోతే వాళ్ళని తెలిపి వాళ్ళని ఎంకరేజ్ చేసేవారుగా ఉండాలని దంపతుల ద్వారా మనము తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకొక దగ్గర కూడా పౌలు భక్తుడు చెప్తాడు, 1 కొరింథీ 16:19 ఉందన్నమాట. ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకులా ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘమున ప్రభువును మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ చూసినట్లయితే పౌలు భక్తుడు గారు మరి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు, అకులా ప్రిస్కిల్లా అనే వారి ఇంట్లో ఉన్న సంఘమునకు వందనములు చెప్పుచున్నారు అనేసి అక్కడ మరి కొరింథీలో ఉండి మరి పౌలు భక్తుడు గారు వీళ్ళ గురించి అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా తిమోతి పత్రిక 4:19 కూడా ప్రిస్కిల్లాకును అకులాకును ఒనేసిఫారు ఇంటి వారికి నా వందనములు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి పౌలు భక్తుడు గారు మరి ఎన్ని సంవత్సరాలు అంటే దాదాపు 15 సంవత్సరాల వరకు కూడా మరి వీరు సంఘ పరిచర్యలో ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. ఎందుకంటే రోమా పత్రికలో మనం చూసాము, అంటే రోమాలో ఉన్నప్పుడు మరి రోమా ఆ యొక్క సంఘం అక్కడ స్థాపించినప్పుడు కొరింథీ సంఘంలో మరి కొరింథీలో మరి ఆ సంఘాన్ని స్థాపించినప్పుడు మరి ఇంతకాలం కూడా అతనితో మరి వాళ్ళు టచ్లో ఉన్నారు. అంటే అతనితో కలిసి వారు పనిచేశారనమాట. మరి పౌలు భక్తుడి గారితో మరి అంతా కలిసి పనిచేశారు కనుకనే మరి ఆది సంఘంలో సభ్యులుగా మరి వాళ్ళు మరి ఇక్కడ పిలువబడ్డారు. ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క అకులా ప్రిస్కిల్లా అనే వారి ద్వారా ఏంటంటే మనము చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. ఏంటంటే మరి చేతి పనిని వారు విడిచిపెట్టలేరు. కొత్త అన్య దేశానికి మరి వేరే తెలియని ప్రాంతానికి వచ్చినప్పుడు వారి చేతి పనిని మరి వారు విడిచిపెట్టకుండా కష్టపడే వారిగా ఉన్నారు. ఇక్కడ చూడండి, మరి భర్తతో పాటు మరి ఆ యొక్క ప్రిస్కిల్లా కూడా మరి కలిసి కష్టపడే విధంగా భక్తిగల స్త్రీగా అక్కడ మనకి అకులా ప్రిస్కిల్లా ఆ యొక్క మాదిరికరంగా ఉన్నటువంటి కుటుంబంలో మరి భక్తిగల స్త్రీగా మరి అక్కడ భర్తతో ఏక మనసు కలిగి ఆమె జీవించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. అంతేకాకుండా వాళ్ళు డేరాలు కలిసి కుట్టారు. అంటే కష్టపడే స్త్రీగా మరి అక్కడ మనకి మరి ఈ యొక్క ప్రిస్కిల్లా స్త్రీ కనపడుతుంది అనమాట. తన భర్తకు సహకరించే స్త్రీగా ఉంటుంది, తన పెనిమిటికి ఉపయోగకరంగా మరి ఈ యొక్క స్త్రీ మనకి ఇక్కడ కనపడుతుంది. అంతేకాకుండా దైవజనుని ఆమె ఇంట్లో చేర్చుకుందనమాట. అంటే మనం కూడా దైవజనుని మన ఇంట్లో చేర్చుకునే వారిగా మీరు చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కూడా ఆ గండ్రాలైన స్త్రీ మరి దైవజనుని మరి ఇంట్లో చేర్చుకుంది. అదెంత గొప్ప ఆతిథ్యము, మరి దేవుని సేవకులను ఆమె ప్రేమించింది. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని పని కొరకు మనం ఏదైనా చేయడానికి, అంటే ఇతరులకు మనము ఆతిథ్యం ఇచ్చేవారిగా, ఇతరులను ప్రోత్సాహపరిచే అది ఏ విధమైనటువంటి ఆయన ఎంకరేజ్మెంట్ అయినా కావచ్చు. మరి ఈ యొక్క దైవజనులను ఆమె అంతగా వారు ఆదరించిండ్రు అనమాట. సో ఆ కుటుంబం వల్ల మనం కూడా ఉండాలని దేవుడు మనతో అంతేకాకుండా ప్రభువు వారిని స్థిరపరిచాడు అనమాట. ఎట్లా స్థిరపరచాలంటే ఇక్కడ అపల్లో అనేటువంటి వ్యక్తిని మరి వాళ్ళు ప్రభువులో స్థిరపరిచారు. అంటే ప్రభువు బోధలో ఉండి వారి బోధను మరి పౌలు భక్తి ద్వారా తెలుసుకున్నది ఏదైతుందో అతన్ని వాళ్ళలోనే పెట్టుకోకుండా ఇతరులకు పంచిపెట్టారు. ఇతరులను ఎంకరేజ్మెంట్గా వాళ్ళు వాడుకోవడం జరిగిందనమాట. అంతేకాకుండా తమ ఇంట్లో వారు సంఘాన్ని స్థాపించారు అని అంటే చూడండి ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే మరి
హతసాక్షులుగా వాళ్ళు మారారు అని అంటే మనం ఇక్కడ ఒక మంచి మాట మనకి ఏం గుర్తొస్తుందంటే మరి బ్రతుకుట మరి ఏంటంటే బ్రతుకుట మనము క్రీస్తు కొరకే చావైతే మేలు అనేటువంటి మాట మరి ఇక్కడ ఫిలిప్పి 1:2లో మనకు కనపడుతుంది. నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే మేలు అనేటువంటి మాట వీరి జీవితంలో నెరవేరింది. వారు మీరు చూసినట్టు నేను కొంచెం నిన్న ఈ యొక్క దాని కొరకు నేను కొంచెం హిస్టరీలో నేను రీసెర్చ్ చేసినప్పుడు అక్కడ నాకు కనిపించింది ఏంటంటే ఈ యొక్క మరి అకుల అనే అతను మరి యూదుడు, మరి రోమా పట్టణానికి చెందినటువంటి స్త్రీ ఈ యొక్క ప్రిస్కిల్లా అనమాట. సో ఉన్నత కుటుంబానికి చెందినటువంటి స్త్రీ అనమాట. ఆమె అంత ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఆమె మరి ఎప్పుడైతే ఈ యొక్క యూదుని వివాహం చేసుకుందో మరి అతనితో కలిసి ఏక మనసు కలిగి అన్ని విషయాల్లో కూడా అతనికి సహకారిగా అక్కడ కనిపించింది. అంతేకాకుండా ఆమె చాలా జ్ఞానవంతురాలంట, ఆమె చాలా ఎడ్యుకేటెడ్. అయితే హెబ్రీలకు రాసిన పత్రికలో ఈ యొక్క హెబ్రీలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికను మరి ప్రిస్కిల్లానే రాసింది అన్నట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయన్నమాట. సో అంతగా మరి దేవుని సేవకులకు ఇప్పుడు ప్రతి సేవలో కూడా భార్య మరి సపోర్ట్ లేకుండా ఏ సేవకుడు కూడా ఉన్నత స్థాయిలో పరిచయం చేయలేడండి. మరి ఇక్కడ చూసినట్లయితే మరి అకుల మరి అంత గొప్ప పరిచయలో మరి అతను ఉన్నాడు అని అంటే తన భార్య ప్రిస్కిల్లా అతనికి ఎంతగానో మరి సహాయం చేసింది అనమాట. ఎంతగానో అతనికి ఆమె ఆదరించింది. అన్ని విషయాల్లో కూడా అతనితో ఏకపరిచి అతనితో ఐక్యత కలిసి అతనితో సేవలో ముందుకెళ్ళింది. అంతేకాకుండా మీరు చూసినట్లయితే వారు సంఘ పరిచర్యలో మరి వాళ్ళు ముందుకెళ్తున్న సమయంలో ఆ యొక్క ఎఫెసు అనే ప్రాంతంలో మరి వారి కొరకు చూసినట్లయితే వాళ్ళు హతసాక్షులు అయ్యారంటండి. అంటే చివరి వరకు కూడా వారు దేవుని యొక్క పరిచర్యలో చివరి వరకు నిలిచారు. వారి దంపతుల కొరకే ఉంది, వారి పిల్లల పేర్లు ఎందుకు మెన్షన్ చేయలేదని నేను కొంచెం చూసినప్పుడు అక్కడ చూసినట్లయితే అంటే వాళ్ళు కుటుంబానికి కూడా మరి బిడ్డల యొక్క దానికి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని పనికి అక్కడ ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనపడుతుంది. అందు గురించే పౌలు భక్తుడు గారు 6 సార్లు కూడా మరి వారి కొరకు సాక్ష్యం చెప్పాడు. ఏంటంటే మంచి సాక్ష్యం వారు పొందుకున్నారు, జత పనివారుగా ఉన్నారంట. వాళ్ళు జత పనివారుగా ఉన్నారు, సమానత్వం కలిగి ఉన్నారు, ఆ దేవుడిచ్చిన పిలుపుకు వాళ్ళు లోబడిన వారుగా ఉన్నారు. అంతేకాకుండా క్రీస్తు నిమిత్తము ఆత్మల యొక్క రక్షణ నిమిత్తము వాళ్ళు ఎంతగానో ప్రయాసపడినట్టుగా మరి చూస్తున్నారు. మరి అలాంటి మరి ఇంకొక విధంగా కూడా నేను కొంచెం చదివినప్పుడు మరి అపోస్తల లూకా సువార్తలో మరి యేసుప్రభు వారు ఆ యొక్క లూకా సువార్తలో మరి యేసుప్రభు వారు సువార్త చెప్పినప్పుడు 10వ అధ్యాయంలో లూకా 10లో మరి అక్కడ 70 మందిని శిష్యులుగా చేశారు అనేది అక్కడ కనపడుతుంది. సో ఆ 70 మందిలో కూడా ఈ అకుల ప్రిస్కిల్లా అనేవారు ఉండి ఉంటారనేసి మరి అక్కడ రాయబడి ఉంది, మరి హిస్టరీలో ఉందన్నమాట. అంతేకాకుండా అపోస్తల కార్యములు 2:10లో కూడా మరి రోమా నుండి పరవాసులుగా మరి వెళ్ళిన వారు ఉన్నారని అక్కడ కనపడుతుంది. సో ఆ రోమాలో మరి అంత గొప్పగా మరి ఆ యూదులుగా ఉన్న వారు మరి దేవుణ్ణి తెలుసుకొని మరి వాళ్ళ రాజు మరి వెళ్ళిపోండి అన్నప్పుడు కూడా మరి దేవుని కొరకు అన్నీ విడిచిపెట్టి తమ ఇళ్ళని తమ ఆస్తులు అన్నీ వదిలిపెట్టేసి మరి కొరింథీ ప్రాంతానికి రావడము, అక్కడ దైవజనుని మరి తెలుసుకోవడము, దేవుని ద్వారా ఇంకా వాళ్ళు స్థిరపడ్డము, దేవుని వాక్యం ఇంకా తెలుసుకొని వారి సేవ అక్కడతో ఆగకుండా మరి దైవజనునితో ప్రయాణం చేసే వారిగా ఉన్నారు. మరి అతని నష్టంలో మరి దేవుని సేవకుడికి వారు తోడుగా ఉండి నడిపించేవారుగా ఉన్నారు. ఈ దినాల్లో మరి చూసినట్లయితే దైవజనులే పరిచర్య చేయాలి, దైవజనులే వాక్యం చెప్పాలి, దైవజనులే చేయాలి అని అంటే కుదరదండి. దేవుని యొక్క పని మరి అందరికీ ఇవ్వబడింది. దేవుని పనిని మనము మనకున్న పరిధిలో దేవుని పనిలో మనము సహాయకారులుగా ఉండాలి. ఆ రోజు ఆది సంఘము స్థాపించడంలో మరి ఇలాంటి మరి గొప్ప వారిని దేవుడు ఏ విధంగా లేపాడో మరి అంత్య దినాల్లో మనం ఇప్పుడు ఉంటున్నాము. ఈ సమయంలో కోత విస్తారముగా ఉందని మరి బైబిల్ చెప్తుంది, పనివారు కొదువై ఉన్నారని. సో మనం అందరం కూడా ఇనిషియేట్ తీసుకొని ప్రార్థనలో గడపాలి. మనకున్న పరిధిలో మనం దేవుని సేవకు ఏ విధంగా సహకారులుగా ఉంటాము, ఏ విధంగా మనము దేవుని యొక్క సువార్తను ఇతరులకు అన్యులకు మరి పంచిపెట్టేవారిగా మనం ఉండాలి అనేది మనం దేవుని పాదాల దగ్గర గోజాడి ప్రార్థన చేసి ఈ విధంగా మరి భర్తతో మరి
ఐక్య మనసు కలిగి భర్తను ఒప్పించి మరి సేవలో మనము వారిని కూడా ఇన్వాల్వ్ చేసే బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రిస్కిల్లా మరి తన భర్తకి ఏ విధంగా తోడయ్యింది, ఏ విధంగా మరి అతన్ని ఆ కష్టములో, నష్టంలో, మరి అవమానాల్లో, నిందల్లో, మరి ఈవెన్ తన ప్రాణాలు పోయే స్థితి వరకు కూడా మరి భర్తను వదిలిపెట్టినట్టుగా మరి ఇక్కడ కనపడతలేదు. అకులా కూడా మరి తన దేవుని పనిని వదిలిపెట్టినట్టుగా కనపడతలేదు. హిస్టరీలో చూసినట్లయితే ఆ ఎఫెసు సంఘంలో సంఘం స్థాపించబడడానికి, వారి ఇంటిలో గృహంలో మరి సంఘము నడిపించబడడానికి వాళ్ళు ఎన్నో అక్కడ శ్రమలు పొంది ఉంటారు. ఎందుకంటే చాలా వ్యతిరేకతలు మరి ఆ సమయంలో ఉన్నా కూడా వారు వాటన్నిటిని లెక్క చేయకుండా ఆ యొక్క ఇబ్బందులనే, ఆ యొక్క ఆపదలనే మరి దేవుని యొక్క దీవెనలుగా వాళ్ళు తెలుసుకొని మరి దేవుని పనిలో ఏక మనసు కలిగి వారు ముందుకు వెళ్ళడం జరిగింది. దైవజనులను ఆదరించిండ్రు, ఇతరులకు ప్రోత్సాహపరిచారు. మన యొక్క తోటి వారిని మనం ప్రోత్సాహపరిచే వారిగా ఉండాలి, కానీ మనకన్నా మేము సీనియర్స్, వాళ్ళు మనకన్నా ఎదిగిపోతారని మనం అలా ఉండకుండా మనం తెలుసుకున్న దాన్ని ఇతరులకు బోధించేవారిగా మనం ఉండాలని ఈ యొక్క అకులా ప్రిస్కిల్లా అనే వారి ద్వారా మనకు తెలియడం జరిగింది. అంతేకాకుండా అండి, నేను ఒక చిన్న విషయం బోధిస్తున్నాను. ఈ యొక్క మరి ఎఫెసు అనే ఆ యొక్క కొరింథీ ప్రాంతంలోనంట చాలా వ్యభిచారం. ఎందుకంటే అదొక కెంక్రేయ అని ఇక్కడ ఉంటుంది చూడండి. కెంక్రేయ అనే ఆ యొక్క పట్టణంలో ఓడరేవు ఉందన్నమాట. ఓడరేవు అంటే వ్యాపార కేంద్రం అనమాట అది. సో ఇతర దేశాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు. సో అక్కడ విగ్రహారాధన, అక్కడ వ్యభిచారము అక్కడ చాలా ఉన్నాయని మీరు కొరింథీ పత్రికలో మీరు కొరింథీ గ్రంథం 1వ అధ్యాయము 1 కొరింథీల పత్రిక మీరు చదివినట్లయితే 7వ అధ్యాయము అక్కడ మీరు చూసినట్లయితే అవిశ్వాసులు అక్కడ 1 కొరింథీ 7:13లో మీరు చూసినట్లయితే అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధుడు అవ్వబడినట్ట ఇక్కడ వాక్యం చెప్తుందండి. ఒకవేళ భర్త మరి సరిగా లేకపోతే భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి మరి భర్త మరి మారుతాడు అనేసి ఇక్కడ తెలియబడి, మరి భర్త అవివేకురాలుగా ఉన్నట్లయితే మరి భర్త యొక్క విశ్వాసం తట్టి భార్య మారుతుంది అనేసి ఇక్కడ కొరింథీ గ్రంథంలో చెప్పడం జరిగింది. సో ఈ కుటుంబం ద్వారా చాలా విషయాలు మనం నేర్చుకునే వారమే ఉన్నాం. అంతేకాకుండా ఆ యొక్క ఆ యొక్క ఎఫెసు ప్రాంతంలో మరి అంత ఘోరమైన పాపం జరుగుతున్న ఆ యొక్క ప్లేస్లో మరి పౌలు భక్తుడు రావడము, అక్కడ సంఘాన్ని స్థాపించడము, మరి ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోవడం, ఇది చాలా గొప్ప విషయం. అక్కడ ఇంకో విధంగా చూసినట్లయితే అక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి పరుగు పందాలు జరుగుతాయంట అక్కడ. సో మరి ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ ఆ పరుగు పందాలలో పాల్గొనేవారు. మీ కొరింథీ పత్రికలో మీరు చూసినట్లయితే అక్కడ 9వ అధ్యాయం 24-27 వచనంలో పరుగు పందెంలో పరిగెత్తువారు ఒక్కరే బహుమానం పొందుతాడని పౌలు భక్తుడు గారు ఇక్కడ మరి మెన్షన్ చేయడం జరిగింది. అంటే పరుగు పందెంలో అందరూ పాల్గొంటారు, కానీ లాస్ట్కి ఒకరే బహుమానం పొందుతారు. సో కాబట్టి మనం కూడా ఆ ఒక్క బహుమానం పొందే వారిగా మనం ఉండాలని దేవుడు మరి మనకు తెలియజేస్తున్నాడు. అలాంటి కొరింథీ ప్రాంతంలో, అట్లాంటి యొక్క ప్రాంతంలో మరి దేవుని సువార్త మరి ఈ యొక్క కుటుంబం ద్వారా దేవుడు బోధించడం జరిగింది. సో మనం కూడా మన జీవితాల్లో మన ద్వారా ఎన్ని కుటుంబాలు దేవుని, ఎన్ని ఆత్మలు దేవునిలోకి మనము నడిపిస్తామనేది ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవడం జరిగింది. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక.